Earhook Private Limited presents Adi Antam, written by Chandrasekhar Azad, narrated by Aparna Nandan. Adi Antam, Episode 9. డాబా మీద గది, 2 గదులు మాత్రం ఉన్నాయి. నిరాడంబరంగా ఉంది. ఓ గది నిండా మురారి లైబ్రరీతో పాటు టేబుల్, టైప్ రైటర్ ఉన్నాయి. కొన్ని దేశ విదేశ మ్యాగజైన్లు కనిపించాయి. వంటికి చెందిన ఏర్పాట్లు లేవు. ఓ చిన్న రేడియో సెట్ ఉంది. మురారి, నేను బయటికి వెళ్ళి టీ తీసుకువస్తాను అన్నాడు. అంటే ఇప్పటిదాకా మీరు ఫ్లాస్క్ కూడా తీసుకోలేదన్నమాట. మీరు ఎంత బయట భోంచేస్తున్నా ఇంట్లో వంట సామాన్లు అవసరం. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం అంది గాయత్రి. ఓ స్టవ్, కొన్ని పాత్రలు తీసుకుంది. ఫ్రిడ్జ్ తీసుకుందాం అంటే తర్వాత తీసుకుంటాను అన్నాడు. కూలర్ అయినా తీసుకో అని బలవంతం చేసింది. అలా వచ్చే ముందు ఉప్పులు పప్పులు కూడా తీసుకుంది. ఇవెందుకు అన్నాడు మురారి. రచనలు చేయటం మాత్రమే కాదు, వంట చేయటం కూడా నేర్చుకోవాలి. పాకశాస్త్రం కూడా ఓ కళ అని నవ్వి, భోజనాల కోసం మనం బయటికి తిరుగుతుంటే కాలం గడిచిపోతుంది, అందుకే వంట చేస్తున్నాను అంది గాయత్రి. మురారి మాట్లాడలేకపోయాడు. అన్ని ఏర్పాట్లతో వచ్చింది కాబట్టి 1.5 గంటలో వంట అయిపోయింది. తర్వాత స్నానం చేసి వచ్చింది. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. చాలా బాగుంది అన్నాడు మురారి. ఇంతకు ముందు బెంగళూరు వెళ్ళినప్పుడు వంట మనిషి చేసిన వంటకాలు తినేవాడు. వారికి చర్చలకే సమయమంతా గడిచిపోయేది. నాకు వంట చేయటం బాగానే వచ్చన్నమాట అంది నవ్వుతూ. ఇలాంటి భోజనం చేసి చాలా సంవత్సరాలైంది అన్నాడు మురారి. అతను అమ్మ గురించి చెబుతున్నాడో భార్య గురించి చెబుతున్నాడో గాయత్రికి అర్థం కాలేదు. కాస్త విశ్రాంతి తీసుకున్నాక బయటికి వెళ్దాం అన్నాడు. కారులో బయలుదేరారు. ప్రకృతి అందాలు చూడటం తప్ప ఎవరూ మాట్లాడుకోవటం లేదు. ఎలా చెప్పాలా అని మురారి, ఎలా అడగాలి అని గాయత్రి ఆలోచిస్తున్నారు. చీకటి పడుతోంది. తరువాత ఓ హోటల్లో ఇద్దరూ భోజనం చేశారు. అక్కడ నుండి బయటకు వెళ్తుంటే మురారిలా ఉన్నాడు అనుకున్నారెవరో. అతని వెనకాల ఉందెవరు? భార్య, బంధువులా, ఇంకెవరైనానా అంటూ రకరకాల ప్రశ్నలు మొదలయ్యాయి. ఇంటికి వచ్చారు. రాత్రి 6 బయట 2 కుర్చీలు వేశాడు. మురారి గారు, ఏం జరిగింది? మీరు ఉన్నది ఉన్నట్లు చెబితే నేను సంతోషిస్తాను. మనకి ముసుగులు, దాయటాలు ఇలాంటివి అవసరం లేదు అంది గాయత్రి. మురారి మొత్తం మీద ఓ నిర్ణయానికి వచ్చాడు. జరిగిందంతా చెప్పుకొచ్చాడు. అంతకు ముందు వారి మధ్య ఉన్న రకరకాల అభిప్రాయ భేదాల వరకు. ఈ విషయంలో మీకు పరోక్షంగా అయినా జరిగిన అవమానానికి నాకు చాలా బాధగా క్షమించగలరా అన్నాడు మురారి. మిమ్మల్ని నేను క్షమించటం ఏంటి? మీరు మా జీవితాల్లోకి రాలేదు, మేం మీ జీవితంలోకి వచ్చాం అంది గాయత్రి. మురారి మాట్లాడలేకపోయాడు. అయినా మమ్మల్ని క్షమించమని నేను అడగటం లేదు. మేమో సృజనకారుడితో, ఓ గురువుతో సంబంధాలు పెంచుకోవటానికి వచ్చాం, వ్యక్తిగత లాభాల కోసం కాదు. మీ భార్య మాత్రమే కాదు, ఎంతో మంది ఇలాంటి బంధాలను అర్థం చేసుకునే తీరు ఇలానే ఉంటుంది. అందరి మీద మీరు దాడి చేయలేరు కదా అంది గాయత్రి. మురారి శిలలా చూస్తున్నాడు. మీలాంటి వ్యక్తులు ఇలా చేస్తారంటే నమ్మటం కష్టం. అయినా బయటి నుండి చెప్పటం సులభం. మనందరం మామూలు మనుషులం. ఒక్క సృజనలోనే మిగతా వారి కంటే భిన్నంగా ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో మనల్ని మనం జయించటం కష్టమే అంది గాయత్రి. అయినా మీరు 3 నెలల పాటు సెలవు ఎందుకు తీసుకున్నారు? మాతో మాట్లాడటానికి ఎన్ని రోజులు ఎందుకు తీసుకున్నారు అడిగింది గాయత్రి. ఏమో, ఓ వివాదం మొదలైంది. ఇలాంటివి బయటికి పొక్కుతాయి. తర్వాత కొత్త కథలు పుడతాయి. మనం ఎంత పరిమిత ప్రపంచానికైనా పరిచయం అయ్యాం. మేధావుల్లో అనేక మందికి మన సృజన కన్నా వ్యక్తిగత జీవితాల గురించి ఆసక్తి ఎక్కువ. ప్రైవేట్ సంభాషణల్లో ఎక్కువ భాగం అవే ఆక్రమిస్తాయి. అందుకే నేను దూరంగా ఉంటాను అన్నాడు మురారి. ఓ ప్రొఫెసర్ది కేవలం ఉద్యోగం కాదు, రేపటి తరాన్ని తీర్చిదిద్దాలి. మన పని మనం చేసుకుని రావటం మంచిదే. అక్కడితో ఆగకూడదు. అభిరుచి ఉన్న వారిని మాత్రం దూరంగా ఉంచకూడదు అంది గాయత్రి. తరువాత అడిగింది, ఇప్పుడు మీరు ఒంటరిగానే ఉంటున్నారు. ఇలాంటప్పుడే సాటి మనుషులు అవసరం. మనం బెంగళూరు వెళ్ళిపోదాం, లేదంటే దేశం చుట్టి వద్దాం అంది గాయత్రి. నా భార్య మిమ్మల్ని గాయపరిచినా మీకు బాధ అనిపించలేదా? సూటిగా చెప్పండి అడిగాడు మురారి. నా బాధ మొమెంటరీ. నిజానికి ఆమె తనను గాయపరుచుకుంది, అలాగే మిమ్మల్ని గాయపరిచింది. ఇవన్నీ మీ మీద ఇంత ప్రభావం చూపించాయి. ఆ మేరకు మీ క్రియేషన్ కి మీరు దూరం అయ్యారు. దాని గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను అంది గాయత్రి. నేనిప్పుడు బెంగళూరు రాలేను. అయినా నాకు ఏ పని లేదు. జయంత్ గారిని నా కోసం పని చెడగొట్టుకోమని అడగటం సమంజసం కాదు అన్నాడు మురారి. అయితే ఓ పని చేద్దాం. మీరు ఆ ఆలోచనలు రాకుండా ఉండాలంటే రచన మీద దృష్టి సారించాలి. ఇలాంటప్పుడే సాహిత్యంలో మాస్టర్ పీస్లు వస్తుంటాయి. మీరు బెంగళూరు రండి, మా ఇంట్లో మీకు ఓ గది ఇస్తాం. ప్రైవసీ ఉంటుంది. లేదంటే మా మిత్రులది ఫామ్ హౌస్ ఉంది,
అక్కడ ఎవరూ ఉండరు. సంవత్సరానికోసారి వస్తారు. వీకెండ్స్ లో మేమొస్తుంటాం అంది గాయత్రి. నేను ఆలోచించి చెబుతాను అన్నాడు మురారి. గాయత్రి ఇంటికి వెళ్లేసరికి జయంత్ వచ్చి ఉన్నాడు. ఇదివరకు మనం దిగిన హోటల్లో దిగలేదా? నీకు నేను ఫోన్ చేశాను అన్నాడు జయంత్. లేదండి అంది గాయత్రి. అది సరే, ఇంతకు మురారి ఆచూకీ తెలిసిందా అడిగాడు జయంత్. తెలిసింది. ఈసారి మురారి గారు తన ఇంటికి తీసుకువెళ్లారు. ఆయన సిటీకి దూరంగా ఉంటున్నారు అంది గాయత్రి. ఇప్పటిదాకా నేను నీ గురించి కంగారు పడుతూనే ఉన్నాను. నీకు ఏదన్నా జరిగితే తర్వాత మావయ్యకి సమాధానం చెప్పడం కష్టం అన్నాడు జయంత్. నాకేం జరుగుతుంది జయంత్ అంది గాయత్రి. ఆడవాళ్లు స్వేచ్ఛగా ఒక్కరే కావాలన్న చోటికి వెళ్లి రాగల పరిస్థితులు ఇంకా రాలేదు. అది పసిపిల్లల నుండి ముసలివారి దాకా అన్నాడు జయంత్. సరే, క్షేమంగా వచ్చాను. ఇక నుండి ఎవరో ఒకరి తోడు లేకుండా నేను బయటికి కదలను అంది గాయత్రి. మురారి గారి గురించి చెప్పు అన్నాడు. ప్రయాణంలో అలసిపోయాను. స్నానం చేసి వచ్చాక మాట్లాడుకుందాం అంది గాయత్రి. తను లోపలికి వెళ్ళింది. అప్పుడు ఫోన్ మోగింది. జయంత్ వెళ్లి తీశాడు. 2 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఎవరూ తీయటం లేదు. ఫోన్ చెడిపోయిందా అన్నాడు సీతారామయ్య. లేదు మావయ్య, ఆఫీస్ పని మీద నేను అర్జెంటుగా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది చెప్పాడు జయంత్. ఇద్దరూ కలిసి వెళ్లారా అడిగాడు సీతారామయ్య. లేదు, నేనే వెళ్లాను. అసలు మేం విశాఖ వెళ్దామని టికెట్లు బుక్ చేసుకున్నాం. చివరి నిమిషంలో నేను ఢిల్లీకి అని జయంత్ పూర్తిగా చెప్పేలోపే, గాయత్రి ఇంటి దగ్గర లేదా? 2 రోజులు ఎక్కడికి వెళ్ళింది? ఏం జరిగిందో అర్థం కాక మేము ఎంత కంగారు పడుతున్నామో తెలుసా అన్నాడు సీతారామయ్య. గాయత్రి విశాఖ వెళ్ళింది మావయ్య చెప్పాడు జయంత్. ఒక్కతేనా అడిగాడు. అవును మావయ్య చెప్పాడు జయంత్. అక్కడి దాకా వచ్చింది, ఇక్కడికి రాలేదా? కనీసం ఫోన్ అయినా మాకు చెయ్యాలనిపించలేదా? ఇంతకు విశాఖ ఎందుకు వెళ్లాలనుకున్నారు? తనొక్కతే వెళ్లాల్సినంత తొందరేమొచ్చింది గట్టిగా అడిగాడు సీతారామయ్య. మా ఫ్రెండ్ ఓ సమస్యలో పడ్డారు, అందుకని నేనే వెళ్ళమన్నాను. ఇంకెప్పుడు అలా చెయ్యగలడు? అంతగా అయితే నన్ను పిలిస్తే నేను వస్తాను అన్నాడు సీతారామయ్య. మురారి విషయంలో అతని భార్య ఇంటి నుండి వెళ్లిపోయిందని, ఎప్పటి నుండో వారి మధ్య అనేక విషయాల్లో తగాదా ఉందని మాత్రమే గాయత్రి చెప్పింది. అంతేగాని ఈ చిచ్చుల్లో తనున్నానని చెప్పలేదు. ఇలాంటి సమయంలో ఓ రకంగా డిప్రెస్ అయిన మురారికి నైతికంగా మద్దతు కావాలని, వీలైనంత త్వరగా అతన్ని సృజన రంగంలోకి తీసుకురావాలని చెప్పింది. మురారి ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తారంటావా అన్నాడాయన. అలా ఎందుకనుకుంటున్నారు అడిగింది గాయత్రి. ఇదివరకు ఓ ఇంటిలో ఉన్నారు కాబట్టి బయటి వారికి వారి మధ్య ఉన్న గొడవలు తెలియవు. ఇప్పుడు అలా కాదు. ఆయన తన పుస్తకంలోనే తన గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చివరికి మనం ఎంత కష్టపడితేనో ఆయన్ని కలుసుకోగలిగాం అని గుర్తు చేశాడు జయంత్. గాయత్రి ఆలోచనలో పడింది. ఏంటి ఆలోచిస్తున్నావు గాయత్రి అడిగాడు జయంత్. మీరు అంటుంటే అది నిజం కావచ్చు అనిపించింది. మీరు ఆయన్ని బెంగళూరు రమ్మని పిలిస్తే బాగుంటుంది అంది గాయత్రి. నేను ప్రత్యేకంగా పిలవటమేమిటి అన్నాడు అర్థం కాక. నేనైతే ఆయన్ని బెంగళూరు రమ్మన్నాను. ఇక్కడ మా ఇంట్లో ఉన్నా, లేదంటే ఓ గది తీసుకున్నా, మన ఫ్రెండ్ ఫామ్ హౌస్ లో ఉన్నా సరే అన్నాను. మురారి గారు ఒప్పుకోలేదు. తర్వాత చూద్దామంటూ తప్పించుకున్నారు అంది గాయత్రి. ఇప్పుడు అలానే చేస్తారు గాయత్రి అన్నాడు జయంత్. అడిగి చూస్తే బాగుంటుంది జయంత్. నిజానికి ఓ గొప్ప పనికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే ఇవన్నీ జరగాలా? కనీసం సగం పూర్తయినా బాగుండేది. మిగతాది పూర్తి చేస్తారనే నమ్మకం ఉండేది అంది బాధగా. జయంత్ గాయత్రిని నిశితంగా చూశాడు. ఎందుకు నువ్వు ఇంత చిన్న విషయానికి అంత బాధపడుతున్నావు? అలానే పిలుస్తాను. ఫోన్ నెంబర్ తీసుకొచ్చావా అడిగాడు జయంత్. అది చిన్న విషయం అనకండి, మనం చనిపోతాం. మన సాహిత్యానికి కళలకి చావు ఉండదు. మురారి గారి గురించి మీకు తెలియదు. ఆయన మామూలు మనిషి కాదు అంటున్నప్పుడు ఆమె ముఖం వెలిగిపోయింది. ఈ సంఘటన ఆయన్ని కృంగదీసింది కాబట్టి మామూలు మనిషి అనుకుంటే పొరపాటు. ఆయన అందరివాడు అంది గాయత్రి. నేను కాదనటం లేదు. నిజంగానే నీలా నేను చదువుకోలేదు. నాదంతా అకాడమిక్ ఎడ్యుకేషన్. నీ సంగీతాన్ని, బొమ్మల్ని చూసి సంతోషపడతాను తప్ప వాటి బేసిక్స్ నాకు తెలియవు. మురారి గారి ఫోన్ నంబర్ చెప్పు అన్నాడు జయంత్. అది సరెండర్ చేశారు అంది గాయత్రి. అయితే ఆయన ఫోన్ చేసేదాకా మనం ఆగాల్సిందే అన్నాడు జయంత్. గాయత్రి నిరాశగా చూసింది. మురారి ఎప్పుడు ఫోన్ చేస్తారో, అసలాయన విశాఖలో ఉంటారో, రాజీనామా చేసి ఎక్కడికైనా వెళ్లిపోతారో అనే భావం కనిపించింది. ఏం చేద్దామంటావు గాయత్రి? తను మాట్లాడలేదు. పోనీ నన్ను విశాఖ వెళ్లి రమ్మంటావా అన్నాడు జయంత్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అంది గాయత్రి. నేను ఇంతకు ముందు చెప్పాను, నా గాయత్రి కోసం ఏమైనా చేస్తాను అని. అయినా నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకి ఎవరున్నారు అన్నాడు జయంత్. గాయత్రి కళ్ళు కొద్ది క్షణాలు చిన్నబోయాయి. ఇప్పటికిప్పుడంటే కష్టం. 2-3 రోజులు ఆగినా పర్వాలేదు కదా? లీవ్ దొరకటం లేదు చెప్పాడు జయంత్.
పర్వాలేదు జయంత్, నాకు ఎంత సంతోషంగా ఉందంటే నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అని అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది గాయత్రి. ఉదయం జయంత్ ఆఫీస్కి వెళ్లాడు. గాయత్రి మురారి ఆంగ్ల పుస్తకాన్ని తీసుకుంది. తన టేబుల్ మీద కూర్చుంది. తెల్ల కాగితాలు అందుకుంది. తను ఏదో రాయటం మొదలుపెట్టింది. అప్పుడు డోర్ బెల్ మోగింది. వచ్చింది మురారి అయి ఉంటాడు. తను వెంటనే మనసు మార్చుకుని ఉంటాడు అని ఉత్సాహంగా వెళ్లి తలుపు తీయగానే ముఖంలో ఫీలింగ్స్ మారిపోయాయి. ఎవరనుకున్నావేంటి, నన్ను చూడగానే ఉత్సాహమంతా నీరు కారిపోయింది అన్నాడు సీతారామయ్య. మీరు ఎప్పుడు వచ్చినా ఫోన్ చేసి వస్తారు, కనీసం స్టేషన్కి వచ్చేదాన్ని కదా అంది గాయత్రి. నాకు ఇంటికి దారి తెలుసు. నేను కొత్తగా దారులు వెతుక్కుంటున్నానా తప్పిపోవటానికి అన్నాడు గంభీరంగా. నాన్న మాటల్లో ఉన్న తేడాని గమనించింది. అమ్మని కూడా తీసుకువస్తే బాగుండేది నాన్న అంది గాయత్రి. ఆవిడ కూడా ఎందుకులే అన్నాడు సీతారామయ్య. మీరేంటి కొత్తగా మాట్లాడుతున్నారు అడిగింది గాయత్రి. అవును, కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి కదా అని లోపలకు వెళ్లాడు. గాయత్రి కొద్దిసేపు తేరుకోలేకపోయింది. నాన్న ఎవరి గురించి మాట్లాడుతున్నారో, ఆ కొత్త విషయాలు ఏమిటో ఊహించే ప్రయత్నం చేసింది. అప్పుడు ఫోన్ మోగింది. గాయత్రి వెళ్లేలోగా సీతారామయ్య తీశాడు. హలో అనగానే, మావయ్య గారు మీరెప్పుడొచ్చారు అన్నాడు జయంత్. ఇప్పుడే అల్లుడు అన్నాడు సీతారామయ్య. నేను లంచ్కి రావటం లేదు, గాయత్రికి అది చెబుదామని ఫోన్ చేశాను అన్నాడు జయంత్. అట్లాగా, నేను చెబుతాను ఉండనా అని ఫోన్ పెట్టేసి, అల్లుడు మధ్యాహ్నం భోజనానికి రావటం లేదంట అన్నాడు సీతారామయ్య. సీతారామయ్య ఎదురుగా గాయత్రి ఉంది. నీతో మాట్లాడాలి అంటూ గాయత్రిని ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. నువ్వు మాకు ఒకే అమ్మాయివి, అంతా చక్కగా జరుగుతుంది అనుకున్నప్పుడు, నీకు పిల్లలు పుట్టారని తెలుసుకున్నప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. అంతకుముందు ఎప్పుడు ఏడ్చానో నాకు గుర్తులేదు. ఇప్పుడు ఎవరినన్నా దత్తత తీసుకోవటమా, కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి కాబట్టి ఆ పద్ధతుల్లో ఓ నలుసుని కనటమా అని ఆలోచనతో ఉన్నాను అని కూతురు ముఖంలోకి చూశాడు. గాయత్రిలో ఎలాంటి స్పందన కనిపించలేదు. నాకు ముందు రాబోయే ప్రమాదం కనిపిస్తోంది అన్నాడు సీతారామయ్య. ఏ విషయంలో నాన్న అడిగింది గాయత్రి. నువ్వు ఒక్కదానివే విశాఖపట్నం వెళ్ళావు, అందుకు 2 రోజులు ఆగలేకపోయావు అన్నాడు సూటిగా. మీరు నన్ను అనుమానిస్తున్నారా అంది కళ్ళలోకి చూస్తూ. ఇలాంటివి ఇలానే మొదలవుతాయి. అక్కడిదాకా వచ్చిన దానివి మన ఊరు రాలేకపోయావు, అయినా అతనితో మీకేమిటి సంబంధం ప్రశ్నించాడు సీతారామయ్య. సంబంధాలన్నీ రక్త సంబంధాలే అవుతాయా అంది గాయత్రి. కావు, ఎవరితో ఎంతవరకు ఉండాలో తెలియాలి. అతనేమన్నా చిన్నప్పటి నుండి మీకు స్నేహితుడా? ఎందుకంతగా నువ్వు ఆ మనిషి కోసం అంత తాపత్రయపడటం అన్నాడు. మురారి గారి గురించి మీకు తెలియదు నాన్న అంది గాయత్రి. అతను అందరిలాంటి వాడు కాదంటావు. నా దృష్టిలో పంటలు పండించే రైతు గొప్పవాడు, అందులో భాగమైన కూలీలు గొప్పవారు. అందుకని అలాంటి మాటలు నాకు చెప్పొద్దు. నువ్వు ఇంగ్లీష్ చదువుకోవచ్చు, నాకంటే ఎక్కువ పుస్తకాలు చదివావు, సంగీతాల గురించి బొమ్మలు వేయటం గురించి తెలుసుకున్నావు. అవన్నీ నీకు నేర్పించింది నీ సంతోషం కోసం అన్నాడు సీతారామయ్య. అవి కేవలం నా కోసం పరిమితం కావు నాన్న. పంటలు పండించే రైతు తన ఒక్కడి కోసం, తన కుటుంబం కోసమే పండించడు. కళ అంతే అంది మెల్లగా. అది వేరే విషయం. నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరిస్తావని ఇవన్నీ చెయ్యలేదు. ఇక నుండి నువ్వు నీ హద్దుల్లో ఉంటే మంచిది అనగానే దిగ్భ్రాంతి చెందింది. నువ్వు అనుకోవచ్చు, నేను మేజర్ని అయ్యాను, నాకు చెప్పటానికి ఈ సీతారామయ్య ఎవరు? నా భర్త నాకు అభ్యంతరం చెప్పటం లేదు, మధ్యలో ఈయన పెత్తనం ఏమిటని. నీకంటే పెద్దవాణ్ణి, అనుభవం ఉన్నవాణ్ణి, ఎన్నో జీవితాలని చూసినవాణ్ణి. నీకే కాదు, నాకు తెలిసిన కుటుంబాల్లో ఇలాంటివి జరుగుతుంటే వాళ్లకి నీకు చెప్పినట్లు చెబుతాను అన్నాడు సీతారామయ్య. ఇప్పుడేమైందని అడిగింది గాయత్రి. ఏమీ కాకూడదనే. మన సంప్రదాయాలు, సంస్కృతి కొన్ని గీతలు గీచింది, వాటిని దాటకూడదు అన్నాడు సీతారామయ్య. నాన్న, మీరు ఇలా మాట్లాడటం మొదటిసారి అంది గాయత్రి. ఇలా జరగటం కూడా ఇదే మొదటిసారి అన్నాడు సీతారామయ్య. గాయత్రి, నీలో ఓ అసంతృప్తి ఉంది, అది బయటకు కనిపించదు. దాని నుండి బయటపడటానికి ఇప్పుడు నీకు అతను కనిపించాడు. దానికి నువ్వు పుస్తకాలని ఇంకోటని ముసుగు వేసుకుంటున్నావు. జయంత్ మనసున్న మనిషి, నీకు అతని దగ్గరే ఓదార్పు లభిస్తుంది. మేం ఎక్కువ కాలం ఉండం, మీ ఇద్దరూ ఇంకా చాలా కాలం కలిసి బతకాలి అన్నాడు. నాన్న, మురారి గారికి కూడా కుటుంబం ఉంది, 2 ఆడపిల్లలున్నారు అంది. ఎంతమందైనా ఉండని, ఇలాంటి వాళ్లకు మామూలు మనుషుల్లా పట్టింపులు వెరపు ఉండవు. ఏ బంధాన్నైనా క్షణాల్లో తెంచుకుంటారు. అందుకు మామూలు మనుషులకి అర్థం కాని భాషలో వివరణ ఇస్తారు అన్నాడు సీతారామయ్య. ఇప్పుడు నన్నేం చేయమంటారు అడిగింది గాయత్రి. ఎందుకు పరిచయం అయిందో అయింది,
దాన్ని ఇంతటితో ఆపాలి. అతని దగ్గరకు నువ్వుగా గాని మీరుగా కాని వెళ్ళకూడదు. 4 రోజులు ముభావంగా ఉంటే అతనికి అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు తమని పెళ్లాలు రాచి రంపాన పెడుతున్నట్లు బాధపడిపోతారు. ఇతరుల ముందు గోడు వెళ్లబోసుకుంటారు. ఇదంతా ఎదుటివారి సానుభూతి సంపాదించడానికి మాత్రమే కాదు. విషపు ఆలోచనలుంటాయి అన్నాడు. చాలు నాన్న అంది గాయత్రి. సీతారామయ్య ఉలిక్కిపడ్డాడు. గాయత్రి ఎప్పుడూ అంత గట్టిగా తన ముందు మాట్లాడలేదు. అది అతన్ని హెచ్చరిస్తోంది. This has been a Earhook Private Limited production of Adi Antam, written by Chandrasekhar Azad, narrated by Aparna Nandan, producer Earhook Private Limited, editor Gautami CH, music by Vijay Krishna, production copyright 2022 by Earhook Private Limited.